బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్ ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పకడ్బందీగా పట్టుకున్న భార్య భర్తను చితకబాదింది. అయితే జాయింట్ కమిషనర్ గా ఉన్న జానకీరామ్ 20 ఏళ్లు చిన్నదైన ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న జానకీరామ్ వారాసిగూడలో ఓ ప్లాట్ లో యువతితో కలిసి ఉంటున్నట్టు అతని భార్య అయితే గుర్తించింది. అయితే భర్త ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేందుకు భార్య నిఘా కూడా ఏర్పాటు చేసింది. జానకీరామ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు నుండి వస్తున్నాడు అనేది పకడ్బందీగా పట్టుకునేందుకు ప్లాన్ చేసిన భార్య అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య భర్తను చితకబాదిన పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరిని భార్య అలాగే ఆమె తరపు బంధువులు కూడా ఇద్దరిని యువతిని అలాగే జానకీరామ్ను చితకబాదిన సంఘటన అయితే చోటు చేసుకుంది. జానకీరామ్ చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య ఆరోపిస్తుంది. జానకీరామ్ అతనితో కలిసి ఉంటున్న అమ్మాయిని భార్య అలాగే ఆమెతో ఉన్న బంధువులు కూడా చితకబాదారు. అయితే వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. వారాసిగూడలో ఉన్న పోలీస్ స్టేషన్కు వాళ్ళని తరలించారు. జీహెచ్ఎంసీ అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా జానకీరామ్ పనిచేస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా వేరే యువతితో కలిసి జానకీరామ్ ఉంటున్నారు. అయితే వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో జానకీరామ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని జానకీరామ్ వారాసిగూడలోని ఓ ప్లాట్లో ఉంటూ ఉన్నాడు. అయితే జానకీరామ్ ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేందుకు భార్య అయితే నిఘా ఏర్పాటు చేసింది. భర్త ఎక్కడికి వెళ్లేది తెలుసుకున్న ఏర్పాటు చేసిన నిఘాతో ఆమె వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరిని భార్య చితకబాదిన పరిస్థితి. భర్త జానకీరామ్ అలాగే అతనితో కలిసి ఉంటున్న యువతిని కూడా భార్య చితకబాదింది. భార్య మాత్రమే కాదు, భార్యతో ఉన్న బంధుమిత్రులు కూడా జానకీరామ్ను చితకబాదిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళిద్దరిని కూడా వారసుగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే భర్తకు ఇదివరకు కూడా చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. భయపడి కాదు, నా మొగానికి భయపడి కాదు. ఆమె సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే నేను దీని గురించి. తెలుసు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వనందుకే ఉంటుండే కదా. ఎక్కడ పెట్టిరో ఇవ్వండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో నెల ఊసలా లాంగ్ చైనా ఎడబెట్టినావు. మరి నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళొచ్చి. అట్లా ఓపెన్ గా ఎవరు పెట్టారు కానీ ఎడబెట్టిరో చూడండి. ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు నిజామాబాద్ ఎడ చూసి ఎడబట్టినావు.
నీకు భయపడి కాదు, నా మొగానికి భయపడి కాదు. ఎడవేసు ఏంది ఏంద్రా చూసేదాన్ని నేను వేరే వేరేనే ఉంటా. నాటకాలు ఆడకు. నువ్వు ఎంత ఎట్లా నువ్వు కూడా మంచి వేరే ఉంటే ఉండడం ఎందుకమ్మా మళ్ళీ? జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ గా ఉన్న జానకీరామ్లో భార్య చితగ్గొట్టిన పరిస్థితి నెలకొంది. అయితే గత కొంతకాలంగా తనకన్నా 20 ఏళ్ళు చిన్న యువతితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వివేహతర సంబంధం పెట్టుకున్నాడని గుర్తించిన భార్య ఆ యువతిని అలాగే భర్తను చితగా బాధింది. ఆమె మాత్రమే కాదు, ఆమె బంధువులు కూడా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. భార్య బంధువులు కూడా అతన్ని చితగా బాదుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే గత కొంతకాలంగా అతను 20 ఏళ్ళు చిన్న వయసు ఉన్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే భర్త ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలుసుకునేందుకు భార్య అయితే నిఘా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో యువతి అలాగే తన భర్త కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. అలాగే బంధుమిత్రులతో సహా ఆమె వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. అలాగే యువతిని తన భర్తను కూడా భార్య ఆమె బంధువులు చితకబాతిన ఘటన అయితే చోటు చేసుకుంది. గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు కూడా ఆమె భార్య చెప్తుంది. ఈ ఒక్క యువతి మాత్రమే కాదు, గతంలో కూడా చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అంటూ కూడా భార్య ఆరోపిస్తుంది. అయితే యువతిని అలాగే తన భర్త జానకీరామ్ను పోలీసులు స్టేషన్ కు కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, జానకీరామ్ అలాగే యువతిని ఇప్పటికే పిఎస్ కు తరలించిన పరిస్థితి, తాజా డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఈ వివిధ సర్కిల్స్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఆ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి క్రమంలో చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక కోట్లాది రూపాయల డబ్బులు కూడా సంపాదించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో ప్రూవ్ చేయలేకపోయారు ఎవరు, కానీ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా నేరుగా ఆయన ఏ పని ఉన్నా కానీ డబ్బులు తీసుకొని పని చేస్తారు అనేది క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు గతంలో ఆయన భార్య జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి వచ్చి ధర్నా చేసింది, నిరసన కూడా తెలిపింది. ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఎందుకు ధర్నా చేస్తున్నారని అధికారులు అడిగితే తన భర్త జానకీరామ్ ఇక్కడ అడిషనల్ జాయింట్ కమిషనర్గా ఉన్నారు, డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తారు. ఆయన ప్రస్తుతం మా ఇంటికి రావట్లేదు, అనేక రోజులు గ్యాప్ తీసుకుంటున్నారు. ఒక రోజు వస్తే దాదాపుగా 20 నుంచి 30 రోజులు మా ఇంటికి రావట్లేదు. వేరే అమ్మాయిలతో వేరే మహిళలతో ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆయనకి తంతుగా మారింది. ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటేనైనా ఆయనకి బిహేవియర్లో మార్పు వస్తుంది, అప్పుడు భార్యగా నన్ను పట్టించుకుంటాడు అని ఆయన వాళ్ళ భార్య జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకుంది గతంలో. సో దీనిపైన మేము ఏం చేయలేము, నేరుగా కోర్టుకి వెళ్ళాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలని అధికారులు ఆమెకి సూచించారు. దాని తర్వాత ఆయన ఇటీవల కూడా మళ్ళీ వేరే జిల్లాలో మున్సిపల్ కమిషనర్ నుంచి ఇటీవల 6 నెలల క్రితం మళ్ళీ జాయింట్ కమిషనర్ అడ్మిన్ విభాగంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి ఆయన పోస్టింగ్ సంపాదించారు. జాయింట్ కమిషనర్గా ఆయన పోస్టింగ్ సంపాదించిన తర్వాత నేను జాయింట్ కమిషనర్గా నేను డ్యూటీ చేయను, నాకు డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వండి అని కమిషనర్ మీద చాలా నెలల నుంచి ఆయన ప్రెజర్ తీసుకొస్తూ వస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తేనే నేను డ్యూటీ చేయగలుగుతాను, జాయింట్ కమిషనర్గా నేను ఇక్కడ ఉండి ఏమీ చేయలేను, ఇక్కడ నా అవసరం కూడా పెద్దగా లేదు అని ఆయన కమిషనర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఇవాళ ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము, ఆయన అక్రమ సంబంధాలు బయటపడడం, ఆయన రెడ్ హ్యాండెడ్గా వేరే మహిళతో దొరకడం, ఇవన్నీ వార్తలు వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు దీనిపైన దృష్టి సాధించి పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన, అంటే జానకీరామ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి క్షణమే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆయనని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ కేసుల మీద మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. కూడా ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు
ఎక్కడైతే ఆయన రెడ్ హ్యాండెడ్గా వేరే మహిళతో దొరికినాడో అక్కడ వీళ్ళందరూ చితకబాదుతున్నారు కాబట్టి ప్రస్తుతం ఆయనని ఇక్కడ నుంచి అయితే తరలించాలి. ఒకవేళ ఇక్కడే ఉంటే వాళ్ళందరూ కూడా అటాక్ చేసి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఫస్ట్ ఆయనని ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని వారాసిగూడ పోలీస్ స్టేషన్కి స్థానిక పోలీసులు పోలీసు వాహనంలోనే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన గడిచినటువంటి కొంతకాలంగా ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, భార్యకి ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, ఇంటికి ఎన్నిసార్లు వెళ్తున్నాడు, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు లేదు, ఇవన్నీ అంశాలపైన నిగ్గు తేల్చే దిశగా అయితే పోలీసు అధికారులు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జానకిరామ్ భార్య దగ్గర నుంచి అన్ని విధాలుగా స్టేట్మెంట్ తీసుకుంటారు. డ్యూటీకి వెళ్ళేవాడా, ఒకవేళ వెళ్తే ఎక్కడ ఏ జిల్లాలో ఎన్నిసార్లు పోస్టింగ్ చేశాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నటువంటి అన్ని అంశాలపైన ప్రస్తుతం పోలీసులు వాళ్ళ భార్యతో పాటు ఆయనని అడిగి వివరాలన్నీ సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ నమోదైతే మాత్రం ఆయనను సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు. ఇక మొత్తంగా జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ గా ఉన్న జానకిరాంపై గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా వెలుగు చూశాయి. అయితే తను చాలా చిన్న వయసులో 20 ఏళ్ళు చిన్న వయసులో ఉన్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. డిప్యూటీ కమిషనర్గా వెళ్తే ఆయనకి ప్రత్యేకంగా ఒక వాహనం ఉంటుంది, ఏసీతో కూడినటువంటి వాహనం ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి క్యాబిన్ ఉంటుంది, ఆయనకి ప్రత్యేక మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆయనకి రాచ మర్యాదలు ఉంటాయి. ఆ సర్కిల్ మొత్తం కూడా ఆయన్నే సుపీరియర్గా భావించవచ్చు, ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉండదు. ఆ సర్కిల్ మొత్తాన్ని కూడా ఆయన్నే మహారాజులాగా ఫీల్ అయ్యేటువంటి అంటే ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ఒక డిప్యూటీ కమిషనర్కి. ఆయననే మొత్తం ఆ సర్కిల్కి రాజుగా బిహేవ్ చేస్తారు బేసిక్గా. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. చాలా వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అంశంలో కూడా ఆయన డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, లేకపోతే చాలా అక్రమాలు అంటే బిల్లులకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కూడా చాలా అవినీతి జరుగుతుంది. దాంట్లో కూడా డిప్యూటీ కమిషనర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా డబ్బులు వస్తాయి, విలాసంగా ఉంటుంది, సపరేట్ క్యాబిన్ ఉంటుంది, దానికి యాంటీ రూమ్ ఉంటుంది, ఆయనకు ప్రత్యేక వాహనం ఇస్తారు, ప్రత్యేక మొబైల్ ఇస్తారు, ప్రత్యేక సిమ్ ఇస్తారు, ఆయన అందరూ గౌరవిస్తారు. ఆ సర్కిల్కి ఆయనే కింగ్ లాగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఆయన నాకు డిప్యూటీ కమిషనర్ పోస్టింగ్ ఇస్తే నేను సరిగా పనిచేస్తా, ఇక్కడ నుండి నేను ఏం పని చేయాలని కమిషనర్ మీద ప్రెజర్ పెట్టాను. మరి పోస్టింగ్ అయితే ఇప్పటివరకు రాలేదు, ఇక మీద కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఇవాళ జరిగినటువంటి పరిణామాలు చూస్తే మరి కమిషనర్ ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదైన మరుసటి క్షణమే ఆయన మీద సస్పెండ్ వేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న జానకిరామ్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే తాజాగా తనకన్నా 20 ఏళ్ళు చిన్నదైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ తన భార్య అయితే ఆరోపిస్తోంది. మొత్తంగా ఈ కొంతకాలంగా ఈ సంఘటన జరుగుతూ ఉంది అంటూ కూడా తన భార్య ఆరోపిస్తుంది. అయితే 20 ఏళ్ళు వయసు చిన్నదైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని కొన్నాళ్ళుగా ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడ ఉంటున్నాడు. అయితే భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని తెలుసుకోవాలనుకున్న భార్య అయితే నిఘా ఏర్పాటు చేసింది. ఆ యువతి భర్త కలిసి ఉన్న టైంలో రెడ్ హ్యాండెడ్ గా బంధువులతో కలిసి భార్య పట్టుకుంది. అయితే మొత్తంగా జానకిరామ్ను భార్య అలాగే ఆమె బంధువులు కూడా చితకబాదిన పరిస్థితి. అలాగే చితకబాది పోలీసులు కూడా ఆ యువతిని అయితే జానకిరామ్ను అలాగే యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రజెంట్ అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న జానకిరామ్ను ఈ కేసుతో సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. భర్త ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేందుకు అయితే భార్య చాలా చాకచక్యంగా నిఘా ఏర్పాటు చేసింది. ఆ నిఘాతోని ఇద్దరు కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జానకిరామ్ ఇవాళ వేరే మహిళతో ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం ఆయన వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. సో ఏ విధమైనటువంటి కేసు నమోదు చేస్తారనేది చూడాల్సి ఉంది. ఆయన మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడ వేరే మహిళతో పరిచయం పెంచుకుంటాడు, దాని తర్వాత అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటాడు అని ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులకు వచ్చి నేరుగా అధికారులకు కూడా గతంలో
గతంలో మొరపెట్టుకుంది. నా భర్త రోజుల తరబడి ఇంటికి రావట్లేదు, ఏమన్నా అంటే నాకు ఇతర పనులు ఉన్నాయి, ఆఫీస్లో డ్యూటీ ఉంది, ఆఫీస్ డ్యూటీ మీద బయటికి పంపించారు, ఇవన్నీ కారణాలు చెప్పి ఇంటికి కూడా రావట్లేదు అని జానకిరామ్ భార్య జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వచ్చి అనేక సార్లు నిరసన కూడా తెలిపింది. ప్రస్తుతం ఆయన మీద ఇప్పుడు అనేక ఆరోపణలు రావడం, ఇవాళ ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆయన మీద ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ చేపిస్తున్నారు. గతంలో ఆయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంది, ఆయన ఎక్కడెక్కడ పోస్టింగ్ చేశారు, ఎక్కడెక్కడ ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఇవాళ అక్రమ సంబంధంలో దొరికిన తర్వాత ఆయన భార్య ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంది, అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంది అనే అన్ని విధాలుగా కూడా ప్రస్తుతం అధికారులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ హెడ్ ఆఫీస్లో పనిచేస్తే, అదే డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇస్తే ఆయన ఇండివిజువల్గా ఉంటారు. ఒక జోనల్ కమిషనర్ అండర్లోనే పనిచేయాల్సి ఉంటుంది. జోనల్ కమిషనర్ రెగ్యులర్గా మీటింగ్స్ ఏం పెట్టారు, ఒక సర్కిల్కి ఆయనే అధిపతిగా ఉండొచ్చు అని భావించి ఏదైనా ఒక సర్కిల్కి డిప్యూటీ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వాలా అనేక నెలల నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ మీద ఆయన ప్రెజర్ పెడుతున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం మొత్తము అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు, ఆయన మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరికాసేపట్లో వారసుగూడ పోలీస్ స్టేషన్లో జానకిరామ్ జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ అడ్మిన్ విభాగంకి సంబంధించిన అధికారి జాయింట్ కమిషనర్ పైన కేసు నమోదైతే, ఎఫ్ఐఆర్ నమోదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆయన మీద సస్పెండ్ వేసేటువంటి అవకాశం ఉంది. మరి ఎంతసేపట్లో ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, ఎప్పటి వరకు ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి అంశంపైన అధికారులు ప్రస్తుతం దృష్టి సాధించారు. దీనిపైన సుదీర్ఘంగా అంటే మొత్తం ఇతర అధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం ఉన్నతాధికారులు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 30 సర్కిల్స్ ఉంటే దాదాపుగా 30 సర్కిల్స్ అన్నింటిలో కూడా జానకిరామ్ చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, లేకపోతే జానకిరామ్ ఇతర మహిళలతో అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి అంశం పైన గతంలో నిరసనలు కానీ, ఆందోళనలు కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విజువల్స్ కానీ, ఆయనను కొడుతున్నటువంటి దృశ్యాలు కానీ, ఇవన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం జానకిరామ్ మీద తొందరలోనే సస్పెండ్ వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పరిణామాల మీద ఇప్పుడు జానకిరామ్ ఎంతమంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అనేటువంటి అంశాలపైన ఆయన భార్యనే అఫీషియల్గా అంటే నేరుగా బయటికి వచ్చి బహిరంగంగా చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎక్కడ పోస్టింగ్ వచ్చినా ఆయన అక్కడ పోస్టింగ్ సంపాదించడం, అక్కడ ఉన్నటువంటి యువతులతో మహిళలతో పరిచయం పెంచుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది ఆయనకు తరచూ ఒక రెగ్యులర్గా మారిందనేది తన భార్య ఆరోపిస్తుంది. మరి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ మరి కాసేపట్లో పోలీసులు చెప్తారు అనేది చూడాల్సి ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న జానకిరామ్ ఆగడాలు 1, 2 కాదు, గతంలో కూడా అతనిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా అతని భార్య చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలంగా తనకన్నా 20 నుంచి 25 ఏళ్ళు చిన్న వయసు గల యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు జానకిరామ్. అంత మాత్రంతో ఆగకుండా ఆమెతో ఒక ఫ్లాట్ తీసుకుని కూడా ఉంటున్న పరిస్థితి. అయితే భర్త ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసుకునేందుకు భార్య నిఘా ఏర్పాటు చేసింది. అయితే ఇద్దరు కలిసి ఉండగా బంధువులతో కలిసి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. జానకిరామ్ చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా వివాహితర సంబంధాలు పెట్టుకున్నాడని కూడా భార్య ఆరోపిస్తుంది. ప్రజెంట్ జానకిరామ్ అతనితో కలిసి ఉంటున్న అమ్మాయిని వారసుగూడ పోలీసులు స్టేషన్ కు తరలించారు. జిహెచ్ఎంసీ అడ్మిన్లో జాయింట్ కమిషనర్ గా జానకిరామ్ పనిచేస్తున్నారు. అయితే అంతటి పొజిషన్ లో ఉండి జానకిరామ్ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డం అంటే తన కూతురి వయసు ఉన్న యువతితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విధంగా అతను ఇటువంటి ఘటనలకు పాల్పడడం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జానకిరామ్ పై ప్రెసెంట్ పోలీసులు అయితే అతని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సస్పెన్షన్ వేటు కూడా పడే అవకాశం కూడా కనిపిస్తోంది. వయసులో తనకంటే 25 ఏళ్ళు చిన్న వయసు గల యువతితో అయితే జానకిరామ్ వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్న భార్య తరపు బంధువులు అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఏ విధంగా చితక బాదుతున్నారో జానకిరామ్ అయితే ఇంకా కూడా అట్లా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు కూడా ఆ యువతిని చూపించడానికి అతను నిరాకరించాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా చేరుకొని అతన్ని గట్టిగా పట్టి ఈడ్చి లాగి కొడుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అలాగే ఆ గదిలోకి కూడా దూసుకు వెళ్లారు. ఆమె భార్య బంధువులు అయితే గదిలోకి కూడా దూసుకెళ్లారు. ఆ యువతిని కూడా ఆ భార్య ప్రశ్నిస్తుంది, ఏం చూసి ఎక్కడ
పట్టావు నా భర్తను అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న వైనం అయితే మనం బిగ్ టీవీలో చూస్తూ ఉన్నాము. అయితే ఫ్లాట్లో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని ఇంట్లో భార్య ఉండగానే ఫ్లాట్లో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకున్నాడు ఈ జానకీరామ్. అయితే అతన్ని చూస్తుంటే అతను పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా తనకన్నా 20 నుంచి 25 ఏళ్ళు చిన్న వయసు గల యువతితో ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అసలు ఆ యువతి ఎందుకు అంగీకరించింది, ఎప్పటి నుంచి ఈ తంతు సాగుతుంది అనేది అయితే ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా భార్య బంధువులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అందరూ కలిసి కూడా జానకీరామ్ కు దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. చితక బాదుతున్నారు, పక్కకి ఈడ్చుకుంటూ కూడా అతన్ని లాక్కు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే తను తప్పు చేశానని ఏమాత్రం పశ్చాత్తాపం కూడా జానకీరామ్ లో కనిపించడం లేదు. తను తప్పు చేసినప్పటికీ కూడా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొత్తంగా మూకుమ్మడిగా అతనిపై దాడి చేయడంతో జానకీరామ్ ను కుల్లబడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. జానకీరామ్ ను చితక బాదుతున్నారు భార్య బంధువులు. భార్య కూడా ఆ లోపల ఉన్న యువతిని కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసి ఏం చూసి నా భర్త దగ్గరకు వచ్చావంటూ కూడా ఆమె ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అయితే ఇంట్లో భార్య ఉండగానే జానకీరామ్ ఆగడాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఉన్న యువతి మాత్రమే కాదు, గతంలో కూడా చాలా మంది యువతులతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడు. అతనిపై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయంటూ భార్య చెప్పింది. ప్రెసెంట్ జానకీరామ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.